అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరము జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకి ఏ తేదీలలో వివాహం చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులకు మనకి ఏ రోజుల్లో శుభముహూర్తపు తేదీలుగా ఉన్నాయి అన్న విషయాన్ని పంచాంగ ప్రకారము, తేదీ తిదివార నక్షత్ర ప్రకారము ఇక్కడ ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. మనకి 2026 సంవత్సరం జూన్ నెలలో 2 మాసాలు అనేవి ఉంటాయి. జూన్ 15వ తారీఖు వరకు మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ఉంటుంది. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి 2026 సంవత్సరము జూన్ నెల శ్రీ పరాభావ నామ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసం బహుళ పాడ్యమి సోమవారం మొదలుకొని నిజ జ్యేష్ఠ మాసము బహుళ పాడ్యమి మంగళవారం వరకు మనకి జూన్ నెల అనేది ఉంటుంది. మనకి ఈ జూన్ నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం అనేది ఉండటం వలన మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసం కారణంగా ఈ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అయితే మనకి వివాహం కోసం కానీ, నిశ్చయితాంబూలాల కోసం కానీ శుభముహూర్తాలు అయితే లేవు. కేవలం పెళ్లి చూపులకు మాత్రమే ఉన్నాయి. అది కూడా వచ్చేసి కేవలం ఒక్కరోజు మాత్రమే. అది వచ్చేసి జూన్ 4 అండి. జూన్ 4 వారం గురువారము, చవితి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజే మనకి పెళ్లి చూపులకైతే ముహూర్తాలైతే ఉన్నాయి. మిగైనటువంటి 1వ తేదీ కానీ, 2 కానీ, 3 కానీ, 5 కానీ, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ తేదీల్లో అయితే మనకి వివాహం కోసం కానీ, నిశ్చయితాంబూలాలకు కానీ, పెళ్లి చూపులకు కానీ ఎలాంటి శుభముహూర్తాలు లేవు. కేవలం 4వ తారీఖు మాత్రమే పెళ్లి చూపులకు ముహూర్తాలు అయితే ఉన్నాయి. అలాగే జూన్ 16 వారం మంగళవారము, పాడ్యమి తిథి, విజయ నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు మనకి తిథి నక్షత్రము మంచిగా ఉన్నా కానీ మంగళవారం అవటం వలన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదండి. ఈరోజు విశేషంగా చంద్రదర్శనము. జూన్ 17 వారం బుధవారము, తదియ తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు కూడా అంత అనుకూలమైనటువంటి రోజు కాదండి వివాహం కానీ, నిశ్చయితాంబూలాలకు కానీ, పెండ్లి చూపులకు. జూన్ 18 వారం గురువారము, చవితి తిథి, పుష్యమి నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజును కూడా కేవలం పెళ్లి చూపులకు మాత్రమే బాగుంది. జూన్ 19 వారం శుక్రవారము, పంచమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు కేవలం వివాహానికి శుభముహూర్తంగా ఉంది. జూన్ 20 వారం శనివారము, షష్ఠి తిథి, మకా నక్షత్రము. ఈరోజు చాలా బాగుందండి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులకు పంచాంగం ప్రకారం చాలా శుభముహూర్తంగా ఉంది. జూన్ 21 వారం ఆదివారము, సప్తమి తిథి, పుబ్బా నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున విశేషంగా భాను సప్తమి, అలాగే చివటం అమ్మవారి ఆరాధన. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, పెళ్లి చూపులకు చాలా శుభప్రదంగా ఉంది. జూన్ 22 వారం సోమవారము, అష్టమి తిథి, ఉత్తర నక్షత్రము. ఈ రోజున కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు విశేషంగా ఆరుద్ర కార్తె. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాంటి కార్యక్రమం నిర్వహించుకోవటానికి చాలా శుభప్రదంగా ఉంది. జూన్ 23 వారం మంగళవారము, నవమి తిథి, హస్త నక్షత్రము. ఈ రోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి అంత అనుకూలంగా లేదు. 24 వారం బుధవారము, దశమి తిథి, చిత్తా నక్షత్రము. ఈరోజు విశేషంగా దశపాప హరదశమి అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. ఈరోజు వివాహానికి, నిశ్చయితాంబూలాలకైతే చాలా శుభప్రదంగా ఉంది. జూన్ 25 వారం గురువారము, ఏకాదశి తిథి, స్వాతి నక్షత్రము. ఈ రోజున విశేషంగా నిర్జల ఏకాదశి. ఈరోజు కేవలం వివాహానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. జూన్ 26 వారం శుక్రవారము, ద్వాదశి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజున కేవలం వివాహానికి మాత్రమే చాలా శుభప్రదంగా ఉంది. ఈ రోజున విశేషంగా మొహరం పీర్ల పండుగని జరుపుకుంటారు. జూన్ 27 వారం శనివారము, త్రయోదశి తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ 27వ తేదీ వివాహానికి, నిశ్చయితాంబూలాలకు చాలా శుభప్రదంగా ఉంది. జూన్ 28 వారం ఆదివారము, చతుర్దశి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు కేవలం వివాహానికి మాత్రమే శుభప్రదంగా ఉంది. జూన్ 29 వారం సోమవారము, పౌర్ణమి తిథి, మూలా నక్షత్రము. ఈ రోజున విశేషంగా ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు. ఈరోజు కేవలం నిశ్చయితాంబూలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూన్ 30 వారం మంగళవారము, పాడ్యమి తిథి పూర్తిగా ఉంటుంది, పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ ముహూర్తపు తేదీలు అనేవి అందరికీ ఒకటేలాగా ఉండవండి.
ఎవరైతే వివాహము నిశ్చయితాంబు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనుకుంటున్నారో వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యవారిని కలిస్తే వారు చూసి మీ జన్మనామ నక్షత్ర ప్రకారము మీకు ఏ తేదీ ఏ వారము ఏ తిథి ఏ నక్షత్రాలు సరిపోతాయి అన్న విషయం చూసి మీకు ఒక ముహూర్తం అనేది నిర్ణయిస్తారు. కాబట్టి అలా చూసుకొని చేసుకోండి. ఇక్కడ కేవలము ఈ 2026 సంవత్సరము జూన్ నెలలో ఏ తేదీలలో మనకి వివాహానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబూలాలు లాంటి కార్యక్రమం నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలుగా ఉన్నాయి అన్న విషయాన్ని పంచాంగ ప్రకారం మీతో తెలియచేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.